హలో అండి, ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఈ మూడింటితో చపాతీ చేస్తున్నానండి. బీట్రూట్, క్యారెట్, కొత్తిమీర. ఈ మూడింటి కోసం గోధుమ పిండి 3 కప్పులు తీసుకుంటున్నానండి. ఒకే కప్పుతో ఒక్కొక్క కప్పుని వేరు గిన్నెలో వేసుకుంటున్నాను. 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్న తర్వాత మనకి ఈ బీట్రూట్, క్యారెట్, పుదీనా ఇవన్నీ కూడా సెపరేట్గా చేసుకొని జ్యూస్లా చేసుకొని పెట్టుకున్నానండి. ఇదేంటంటే ఒకవేళ మీకు కొత్తిమీర కాకపోతే పుదీనా వేసుకోవచ్చు. కొత్తిమీర కొంతమంది ఇష్టంగా తినరు. పుదీనా వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, తోటకూర ఏదైనా ఆకుకూర పచ్చగా ఉండడానికి వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను కొత్తిమీర రసాన్ని దాంట్లో వేసేసి కలుపుకుంటున్నాను. దీంట్లో కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి, ఆ వీడియో మిస్ అయ్యింది. తర్వాత ఇదంతా కూడా కలిపేసిన తర్వాత మనకి ఒక ముద్దలా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ కూడా అలాగే చేసుకుందామండి. బీట్రూట్ కూడా అలాగే చేసేసుకుని ముద్దలా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని ఇది ఒక 10 నిమిషాలు ఉంచితే కనుక పూరిలా బాగా బొసబొసమంటూ పొంగుతూ వస్తాయి. నేనైతే కొంచెం అర్జెంటుగా వేసేసాను. ఇది చూడండి, మూడు కలర్స్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని చపాతీలుగా ఒత్తుకుందాం. ఒక్కొక్క దాన్ని ఉండలు చేసుకొని చపాతీలుగా ఒత్తుకున్నానండి. బీట్రూట్ చపాతీగా చేసుకున్నాను. దానిపైన కొత్తిమీర చపాతీ వేసాను. దానిపైన క్యారెట్ మిగిలిపోయింది కదండి. ఇప్పుడు క్యారెట్ ఒకటే వేయలేదు ఇక్కడ మనం. ఆ క్యారెట్ కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత మనకి 3 కలర్స్ అనమాట. మనకి 3 కలర్స్ అనగానే 3 మువ్వన్నెల జెండా, 3 రంగుల జెండా గుర్తొస్తుంది కానీ కానీ జెండాలో కలర్స్ లేకపోయినా 3 రంగులు నేను ఇవి వేసుకున్నానండి. దీన్ని మళ్ళీ ఇలా వేసేసుకున్న తర్వాత అన్నీ కూడా చపాతీలు 3 వేసేసుకున్న తర్వాత దీన్ని రోల్ చేసేయండి. కొంచెం మనం చేతికి ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, రోల్ బాగా తిరుగుతుంది. అంటుకోకుండా, ప్లేట్కి అంటుకోకుండా రోల్ బాగా తిరుగుతుంది. కొంచెం ఆ నూనె అనేది చేతికి అద్దుకోండి. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలుగా కట్ చేసుకొని ఒక 5 ముక్కలు వచ్చాయండి. ఈ 5 ముక్కలు మళ్ళీ మనం చపాతీలా ఒత్తుకోవాలి. ఎందుకంటే పిల్లలకి మనం ఏదైతే పిల్లలు ఇష్టంగా తినరు అని అనుకుంటామో దానిని మనం తినిపించాలి అని అంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూడాలి కదండి. ఆ ఆల్టర్నేటివ్ కోసం ఇలా మనం చేసి పెడితే కనుక వాళ్ళు చక్కగా తింటారు. ఎందుకంటే చాలామంది పిల్లలు క్యారెట్ కానీ లేకపోతే బీట్రూట్ కూర చేసామనుకోండి, అన్నంలో కలిపితే అంతా రెడ్డిష్ వస్తుంది. దానికోసం చాలామంది తినరు పిల్లలు. కానీ వాళ్ళకి ఏదో రకంగా మనం తినిపించాలంటే ఇలా చేసుకొని పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, పూరి అయితే మంచి కలర్ వచ్చింది కదండి. గ్రీన్ కానీ అది కానీ మంచి కలర్ వచ్చింది, చాలా బాగుంది. దీన్ని ఒక 10 నిమిషాలు మనం పెట్టుకోగలిగితే, పిండి కలిపిన తర్వాత ప్రక్కన పెట్టి అప్పుడు చేసుకోగలిగితే కనుక మనకి కొంచెం పొంగుతూ ఉంటాయండి పూరీలు. ఇప్పుడు నేను ఇది వేసానండి, ఇది ఇలానే ఉంది కదా. తర్వాత నెక్స్ట్ వేసే పూరి చూడండి, కొంచెం లేట్గా చేశాను. అప్పుడు కొంచెం పొంగి వచ్చింది. ఆ పూరి అయితే పొంగి వచ్చింది అనమాట. బాగుందండి. ఇది ఇలా పిల్లలకి చేసి పెట్టడం బాగుంటుంది కదండి. మనకి కూడా సరదాగా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు తింటారు అంటే మనం ఏదైనా ఎంత కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా చేసేస్తాం కదా. ఇది కూడా చేసి పెట్టండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. మన వాళ్ళు కూడా చేసుకుని హెల్తీగా తింటారండి. ఇది హెల్తీ ఫుడ్ కూడా కదా. ఎందుకంటే మనకి గోధుమ పిండి అనగానే ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అది ప్రతిరోజు తీసుకోవాలంటే ఒకేలా చపాతీలు చేసుకుంటే ప్రతిరోజు చపాతీలేనా పూరీలేనా అనుకుంటాం. అదే ఇలా ఏదో రకంగా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఇంకా ఎన్ని రకాల హెల్తీ ఫుడ్స్ కలిసాయండి. క్యారెట్ వచ్చింది, బీట్రూట్ వచ్చింది, కొత్తిమీర వచ్చింది, ఇవన్నీ వచ్చాయి కదా. చాలా బాగుంది. చూడండి, మంచి కలర్ఫుల్గా ప్లేట్ అంతా కూడా అలా సర్వ్ చేసి పెట్టాను అనుకుంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో కదండి. దీనికి బొంబాయి చట్నీతో సర్వ్ చేశాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.